ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। त्वामासारप्रशमितवनोपप्लवं साधुमूर्ध्ना वक्ष्यत्यध्वश्रमपरिगतं सानुमानं रकूटः न क्षुद्रोऽपि प्रथमसुकृतापेक्षया संश्रयाय प्राप्ते मित्रे भवति विमुखः किं पुनर्यस्तथोच्चैः त्वामासारप्रशमितवनोपप्लवं साधुमूर्ध्ना त्वामासारप्रशमितवनोपप्लवं साधुमूर्ध्ना प्रशमितवनोपप्लवं साधुमूर्ध्ना वक्ष्यत्यध्वश्रमपरिगतं सानुमानं रकूटः वक्ष्यत्यध्वश्रमपरिगतं सानुमानाम्रकूटः वक्ष्यत्यध्वश्रमपरिगतं सानुमानाम्रकूटः न क्षुद्रोऽपि प्रथमसुकृतापेक्षया संश्रयाय न क्षुद्रोऽपि प्रथमसुकृतापेक्षया संश्रयाय न क्षुद्रोऽपि प्रथमसुकृतापेक्षया संश्रयाय प्राप्ते मित्रे भवति विमुखः किं पुनर्यस्तथोच्चैः प्राप्ते मित्रे भवति विमुखः किं पुनर्यस्तथोच्चैः प्राप्ते मित्रे भवति विमुखः किं पुनर्यस्तथोच्चैः त्वाम् प्रशमितवनोपप्लवं साधु मूर्ध्ना वक्ष्यति अध्वश्रम अपरिगतम् अध्वश्रमपरिगतम् अध्वश्रमपरिगतं सानुमान् रकूटः सानुमान् आम्रकूटः 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 न क्षुद्रः अपि प्रथमसुकृतः प्रथमसुकृतापेक्षया संश्रयाय प्राप्ते मित्रे भवति विमुखः किं पुनः यः तथा उच्चैः క్రియాపదాలు వచ్చేసరికి వక్ష్యతి తర్వాత భవతి నభవతి అనేది నభవతి అంతే కిం యథా తథోచ్చైః అనేది అది మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో చెప్పేది అన్నమాట యహ తథా ఉచ్చైః కిం పునః నభవతి నభవతి
शुद्रः न भवति शुद्धः न भवति वा कादु विमुखः न भवति ओ विमुखः न भवति अस्तु ओ शुद्रः अपि विमुखः न भवति कस्मिन् विमुखः न भवति मित्रे प्राप्ते मित्रे विमुखः न भवति प्राप्ते मित्रे किमर्थं नाम कस्मै प्राप्ते मित्रे संश्रयाय प्राप्ते मित्रे कया विमुखो न भवति प्रथमसुकृतापेक्षया सुकृतापेक्षया शुद्रोऽपि संश्रयाय प्राप्ते मित्रे प्रथमसुकृतापेक्षया विमुखो न भवति तथा उच्चैः किं पुनः ఓకే ఇక్కడతో ఒక ఇది పైన వక్ష్యతి వక్ష్యతి అంటే వహతికి భవిష్యత్ ఓకే వక్ష్యతి आम्रकूटः न आम्रकूटः वक्ष्यति त्वां वक्ष्यति आम्रकूटः त्वां वक्ष्यति आम्रकूटः कथं भूतः सानुमान् आम्रकूटः त्वां कथं भूतम् ఆసార ప్రశమిత వనోపప్లవం అదంతా ఒక పదమే కదా ఆసార ప్రశమిత వనోపప్లవం అధ్వశ్రమ పరిగతం త్వాం వక్ష్యతి సో సాధు సానుమాన్ ఆమ్రకూటः అనేది క్రియా విశేషణం సాధు వక్ష్యతి సానుమాన్ ఆమ్రకూటः ఆసార ప్రశమిత వనోపప్లవం అధ్వశ్రమ పరిగతం త్వాం మూర్ధ్న సాధు వక్ష్యతి మూర్ధన సాధు వక్ష్యతి ఓకే క్షుద్రోపి వచ్చేసరికి ఒకసారి చెప్పు సో సానుమాన్ ఆమ్రకూటः ఆసార ప్రశమిత వనోపప్లవం అధ్వశ్రమ పరిగతం త్వాం సాధు మూర్ధ్న్యా సాధు వక్ష్యతి ప్రాప్తే క్షుద్రోపి ప్రథమ సుకృతాపేక్షయా సంశ్రయాయ ప్రాప్తే మిత్రే సంశ్రయాయ ప్రాప్తే మిత్రే విముఖः ప్రథమ సుకృతాపేక్షయా విముఖः न भवति ఉచ్చైః కిం పునః తథా ఉచ్చైః కిం పునః ఏం చెప్తున్నారు అని అంటే ఆమ్రకూటః సానుమాన్ సానుమాన్ అంటే ఏంటి సానువులు అని అంటే క్లిఫ్ అన్నమాట సానుమాన్ పర్వతః సానుమాన్ ఆమ్రకూటః ఆమ్రకూటః అని అంటే అది ఒక పర్వతం పేరు ఇక్కడ అమరకంటక్ అని ఉంది ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రంలో అమరకంటక్ అని ఇప్పటికీ ఒక ప్లేస్ ఉంది అక్కడి నుంచి నర్మదా నది పుట్టుతుంది అనమాట ఓకే
ఆ అమర దాని పేరు అమరకంటక్ అని ఇప్పుడు అంటున్నాం. ఆమ్రకూటము అని దాని పేరు అని. ఆమ్రము అంటే మామూలుగా ఏంటి, మామిడి చెట్లు. ఆ చెట్లతో కప్పబడి ఉంటుంది అది. ఓకే ఓకే, ఎక్కువ అక్కడ మొత్తానికి ఆ కొండ మీద ఇవి ఉంటాయి. ఆమ్రకూట సానుమాన్, ఆమ్రకూట పర్వతము అంటే పర్వతమైనటువంటి ఆమ్రకూటము నిన్ను వక్ష్యతి, త్వాం మూర్ధన సాధు వక్ష్యతి. నిన్ను మూర్ధన తన శిరస్సు చేత సాధు వక్ష్యతి, బాగా నిన్ను వహిస్తాడు. అంటే వెళ్ళి అక్కడ ఆగు అని అన్నాడు. అంటే ఇంత ముందర శ్లోకంలో కూడా ఇంకో పర్వతం పేరు చెప్పాడు కదా, మాల పర్వతం అంతే కదా. దాని ముందర మాలం క్షేత్రమారుహ్య అని, క్షేత్రమారుహ్య మాలం అని చెప్పాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు చూడు, అంటే నువ్వు ఒకసారి జియోగ్రఫీ చూస్తే ఎలా ఉంటుంది అని అంటే, అమరకు ఇప్పుడు రామ్ టెక్ నుంచి మొదలయ్యి ఇప్పుడు అమరకంటక్ వచ్చాడు అనమాట. ఆ ఆమ్రకూట పర్వతము నిన్ను తన శిరస్సు చేత బాగా వహిస్తాడు అని చెప్తున్నాడు. నిన్నెందుకు వహిస్తాడు, నువ్వు ఎట్లాంటి వాడివి అని అంటే, ఆసార ప్రశమిత వనోపప్లవం. ఆసారము అంటే ఏంటి, ధారా సంపాత. ఆసార గుర్తొస్తుందా, అమరకోశం. ధారా సంపాత, ధారా సంపాతం అంటే ఏంటి, సంపాతం అంటే వృష్టి, ధారా సంపాతం అంటే బాగా కుండపోత వర్షం అంటారు కదా. సో అలా అటువంటి కుండపోత వర్షము చేత ఆసారేణ ప్రశమిత వనే ఉపప్లవ. అంటే మామూలుగా అక్కడ ఎండాకాలంలో వేడికి మామూలుగా మనకి ఫారెస్ట్ ఫైర్స్ వస్తుంటాయి కదా. సో అట్లాగా నువ్వు ఈ వృష్టి చేత అంటే కొండపోత వర్షం చేత ఆ వనోపప్లవం, వనే ఉపప్లవం అంటే వైల్డ్ ఫైర్, ఆ వైల్డ్ ఫైర్ ని ప్రశమితం, నువ్వు దాన్ని శమింపజేసి నీళ్లు అక్కడ పడడం వల్ల ఏమవుతుంది, అక్కడ వేడి తగ్గుతుంది. వేడి తగ్గడం వల్ల అక్కడ మంట రాదు. అట్లా నువ్వు చేసిన తర్వాత అధ్వ శ్రమ పరిగతం. అధ్వ అంటే ఏంటి, మామూలుగా మార్గంలో ప్రయాణించడం వల్ల వచ్చేటటువంటి శ్రమని పోగొట్టుకోవటం కోసం నువ్వు ఏంటిది శ్రమమును పోగొట్టుకోవటానికి నీవు యోగ్యుడవు. అటువంటి నిన్ను అంటే నువ్వు బాగా మార్గంలో ప్రయాణం చేయటం వల్ల నువ్వు అలసిపోయి ఉంటావు, కాబట్టి ఇటువంటి నిన్ను ఆ ఆమ్రకూట పర్వతము తన శిరస్సు చేత చాలా బాగా నిన్ను వహిస్తుంది, కాబట్టి అక్కడికి వెళ్ళి ఉండు అని. తర్వాత ఎందుకు నిన్ను అంటే నీకు ఏంటది, ఎందుకు నిన్ను తను మొయ్యాలి అని అంటే చెప్తున్నాడు. ఏమిటి అంటే, మామూలుగా క్షుద్ర అంటే ఏంటి, చిన్నవాడు, చిన్నది అని అర్థం. క్షుద్రము అంటే చాలా చిన్నవాడు అని అంటే ఏంటి, అతని స్తోమత చేత తక్కువైనటువంటి వాడు కూడా సంశ్రయాయ ప్రాప్తే మిత్రే సతి. ఇక్కడ సతి సప్తమి అంటే ఏంటి, సంశ్రయాయ అంటే ఏంటి, తనను ఆశ్రయించుకొని వచ్చినటువంటి ప్రాప్తే మిత్రే, మిత్రుడు ఉండగా, అంటే తనని ఆశ్రయించుకోవడానికంటే తన కోసం ఏదో సహాయం కోసం వచ్చిన స్నేహితుడు వచ్చి ఉంటే, ప్రథమ సుకృతాపేక్షయ, ప్రథమము అంటే ఇక్కడ పూర్వము అని అర్థం. ముందర అంటే ముందర చేసినటువంటి సుకృతాపేక్షయ, ముందర చేసినటువంటి సహాయము చేత. అంటే అతనికి ఏదో స్నేహితులు అంటే పరస్పరం ఏదో ఒకటి సహాయం చేసుకుంటుంటారు కదా, కాబట్టి ముందర చేసినటువంటి సహాయం వలన అంటే సహాయము చేత, అంటే ఆ సహాయం కారణంగా దాన్ని గుర్తుపెట్టుకొని విముఖ నభవతి. అతడు ఎటువంటి చిన్న తక్కువ స్తోమత కలిగినటువంటి మిత్రుడైనా సరే ఎప్పుడూ కూడా ఇంకొక మిత్రుడు ఎవడైతే ఇంత ముందర సహాయం చేశాడో వాడిని చూసి విముఖుడు అవ్వడు. వాడికి ఏదైనా సహాయం కావాలంటే వాడు సరే అని చెప్పని ఒప్పుకుంటాడు. అలాంటిది తథా పునః తథా ఉచ్చైహి కిం పునః. ఉచ్చైహి అంటే ఉన్నతమైనటువంటిది అని అంటే ఏంటి, ఇక్కడ రెండు రకాలుగా పర్వతము ఉన్నతంగా ఉంది హైట్ పరంగా, అలాగే తన స్వభావం కూడా ఉన్నతమైనటువంటి స్వభావం. కాబట్టి
అతను నిన్నెందుకు ఇంకా ఇంకా ఉన్నతుడైనటువంటి వాడి విషయంలో ఏం చెప్పాలి కిం పునః అని అంటే ఏంటి అంటే ఈ ఉన్నతమైనటువంటి పర్వతము నిన్ను సంశ్రయం కోసం నువ్వు అతని దగ్గరికి సహాయం కోసం సేద తీరడం కోసం వెళ్తే నిన్నెందుకు అతను వదిలేస్తాడు లేదా నీ పట్ల ఎందుకు విముఖుడుగా ఉండడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి నిశ్చింతగా నువ్వు ఆ ఆమ్రకూట పర్వతం మీద కొంచెం సేపు సేద తీరు అని చెప్పి చెప్తున్నాడు. ఓకే సో ఇక్కడ ఆచార ప్రశమిత వనోపప్లవం ఆసార అంటే వర్షం కదా, వర్షం. సో ముందు వనోపప్లవంకి వనస్య వనేపప్లవ లేకపోతే వనస్యోపప్లవ చెప్పచ్చు. వనే ఉపప్లవ వనస్య ఉపప్లవ వనోపప్లవ ప్రశమితశ్చాసౌ మొత్తం కలిపి చెప్పాలి కర్మధార్యం. ఓ ఆసారేణ ప్రశమితః వనోపప్లవః ఏన. ఎక్కడి నుంచి వర్షం వస్తుంది? మేఘం నుంచే కదా. ఓకే, సో ఆసారేణ ప్రశమితః వనోపప్లవః ఏన సహ ఆసార ప్రశమిత వనోపప్లవః తం ఆసార ప్రశమిత వనోపప్లవం అధ్వశ్రమ పరిగతం. అధ్వాత్ శ్రమః అధ్వశ్రమః అధ్వన్ శబ్దం. ఓ అధ్వని లేదా అధ్వనః శ్రమః. అధ్వనః శ్రమః అధ్వశ్రమః. అపరిగతం ఇక్కడ పదం లేకపోతే పరిగతమా? పరిగతః అధ్వశ్రమేణ పరిగతః. అధ్వశ్రమేణ పరిగతః అధ్వశ్రమ పరిగతః. ఆమ్రకూటః ఆమ్రాః కూటేషు యస్య సహ ఆమ్రకూటః. ఆమ్రాః అంటే మామిడి చెట్లు, కూటేషు అంటే శిఖరమునందు ఎవరికైతే ఉన్నవో. ఆమ్రాః కూటేషు యస్మిన్ సహ యస్య సహ యస్య సహ. ఓ యస్య కూటేషు ఆమ్రాః. ఓకే, అట్లా అర్థం చేసుకో. ఓకే, అంతే. ప్రథమ సుకృతాపేక్షయా ప్రథమం అంటే ఇక్కడ ముందు, తర్వాత సుకృతం అంటే సహాయం. సుకృతస్య అపేక్షయా సుకృతాపేక్షయా ఫస్ట్ దీనికి చేసేయాలి. ప్రథమ సుకృతః ప్రథమ సుకృతస్య అపేక్షా ప్రథమ సుకృతాపేక్షా తస్తయా ముఖ అంతే. సరే, శ్లోకం చదువు. వామాసార ప్రశమితవనోపప్లవం సాధుమూర్ధ్యా వక్ష్యత్యధ్వశ్రమపరిగతం సానుమానామ్రకూటః న క్షుద్రోऽపి ప్రథమ సుకృతాపేక్షయా సంశ్రయాయ ప్రాప్తే మిత్రే భవతి విముఖః కిం పునర్యస్తథోచ్చైః.
ఓకే.